హాయ్ అండి, బెండకాయ పులుసు పెట్టానండి. మెంతులు వేసి నూనె కాగిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకుని పెట్టుకుంటే బాగుంటుందండి. కాయగూరలో మెంతులు వేసుకుంటే వంకాయ పులుసులో వేసుకున్నా, మునక్కాయలో వేసుకున్నా, బెండకాయ పులుసులో వేసుకున్నా, కాయగూరలో ఎందులో వేసుకున్నా బాగుంటాయండి. చేపల పులుసులో కూడా వేసుకోవచ్చండి. మెంతులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినివ్వాలండి. మగ్గిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే మీకు ఫ్రెండ్స్ అది మీరు చేసిన వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి పంపించండి. నా కూరలు కాక మీకు నచ్చితే అయితే మాత్రం ఒక టమాటా వేసానండి. ఒక టమాటా వేసుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ టమాటా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలండి. పసుపు వేసుకునండి, కారం వేసుకుని బాగా 5 నిమిషాలు మగ్గనివ్వాలండి, పచ్చివాసన పోయే వరకును. మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తే మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ పంపించండి. చేయని వాళ్ళు మాత్రం చెయ్యండి. నేను కూరలో మీకు నచ్చితే కాక చెయ్యండి. నచ్చట్లేదేమోండి, అందుకే మీరు చేయట్లేదు నేను చేసిన కూరలో. కరివేపాకు వేసుకోవాలండి. నేను కరివేపాకు వేస్తానండి. ప్రతి దాంట్లోని కరివేపాకు వేస్తానండి. కాయగూరలు వేస్తానండి. కరివేపాకు వేసుకుంటే కొత్తిమీర కన్నా కరివేపాకే బాగుంటుందండి. కొత్తిమీర బాగా చేపల పులుసులోకి అది బాగుంటుందండి. తగినంత కారం వేసుకోవాలండి. నేను ఒక 2 స్పూన్లు వేసానండి. వేసుకుని కారం పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుని ఒక 5 నిమిషాలు కూడా ఈ మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత నీళ్లు పోసండి. ఉల్లిపాయ ముక్కలను బెండకాయ ముక్కలు ఉడుకుతాయని కొద్దిగా నీళ్ళు వేస్తానండి. వేసిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేస్తానండి. నేను అలా వేస్తానండి. మునక్కాయలకైనా బెండకాయలోకైనా అంటే ఈ ఉల్లిపాయ ముక్కలను బెండకాయ ముక్కలు కొంచెం బాగా మగ్గుతాయి కదా అనేసి అండి, నీటిలో ఉడికితే బాగుంటాయి కదా అని కొద్దిగా నీళ్ళు వేసి అనేసి నీళ్ళు వేస్తానండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడుకుతాయి కదా అనేసి అండి, అప్పుడు వేసుకుంటే పులుసు అండి ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికితాయన్నమాట అండి. మనం నూనెలో మగ్గబెట్టుకున్నా కానండి మళ్ళీ ఇలాగ కూడా ఉడుకుతాయండి. చక్కగా పులుసు బాగుంటుందండి. గ్రేవీ కానీ మీరు పులుసుని బట్టి దింపుకోవటమేనండి, స్టవ్ కట్టేసుకోవటమేనండి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా పులుపు వేసానండి. నా కూరలు మీకు నచ్చుతున్నాయండి, నచ్చట్లేదండి చెప్పండి. కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. మీ ఇష్టం అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేను కొద్దిగా బెల్లం వేస్తే పులుసుల్లో బాగుంటుంది అనేసి బెల్లం వేస్తానండి. కొద్దిగా వేస్తానండి. సాల్టు కరివేపాకు వేసుకుని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలండి. అంతేనండి బెండకాయ పులుసు అండి. మీరు గ్రేవీని బట్టి పలసగా కావాలంటే కొంచెం స్టవ్ కట్టేసుకోవచ్చండి. గ్రేవీగా చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోవచ్చండి. మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ సపోర్ట్ చేయండి. నాకు చేతనైనంత మట్టుగా నేను కూరలు పెడతానే ఉంటానండి. మీకు నచ్చితే మాత్రం చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి. చేసిన వాళ్ళు ఉంటే చేయని వాళ్ళు ఉంటే చెయ్యండి. నేను అలా స్టవ్ కట్టేసానండి ఇప్పుడు. అంతే అండి. మీకు నచ్చితే మాత్రం